अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం దువాయే కునూత్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. దీన్ని మనం తరావీ నమాజులో విత్ర నమాజులో చివరిలో మనం ఈ యొక్క దువా చదువుతూ ఉంటాం. దీని యొక్క దువా ఏమిటి, ఈ దువా యొక్క అర్థం ఏమిటి, ఈ దువాలో ఆమీన్ అని ఎక్కడ చదవాలి, ఆమీన్ అని ఎక్కడ చదవకూడదు, మరియు దువాలో మనం దేవుణ్ణి ఏమడుగుతున్నాం, అరబ్బీలో పాటు తెలుగులో దీని యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి దీంట్లో దువాయే కునూత్ అని అంటారు, మరియు కష్టకాలంలో దీనిని కునూతే నాజిలా కూడా అని చెప్తారు. మరి ఈ యొక్క దువాలో మనం కొన్ని విషయాలు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. అవేమిటి అంటే, ఒకటి హిదాయత్ అడుగుతున్నాం, హిదాయత్ అంటే సన్మార్గం. రెండవది ఆఫియత్ అడుగుతున్నా అంటే దేవుణ్ణి క్షేమం అడుగుతూ ఉన్నాం. మూడవది విలాయత్ అడుగుతూ ఉన్నా అంటే సంరక్షణ అడుగుతూ ఉన్నాం. నాలుగవది బరకత్ అడుగుతూ ఉన్నాం, బరకత్ అంటే శుభం. ఐదవది హిఫాజత్ అడుగుతూ ఉన్నాం అంటే రక్షణ. సన్మార్గం, క్షేమం, సంరక్షణ మరియు శుభం మరియు రక్షణ, 5 విషయాలని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ఈ 5 విషయాలు ఏమిటి? సరైన దారిలో నడిపించమని, హిదాయత్ ఇమ్మని చెప్పి అడుగుతూ ఉన్నాం మొదటి లైన్లో. ఇక రెండవ దాంట్లో అఫియత్ అంటే క్షేమం అడుగుతూ ఉన్నాం, అంటే శారీరక, మానసిక మరియు ఆత్మీయ ఆరోగ్యం కోసం. ఇక మూడవది సంరక్షణ అంటే విలాయత్, అల్లాహ్ మనకు తోడుగా రక్షకుడిగా ఉండాలని అడుగుతూ ఉన్నాం. ఇక నాలుగవది బరకత్ అంటే శుభం, మనకు ఉన్నదానిలో తృప్తి, అభివృద్ధి కలగాలి అని, దేవుడిచ్చిన సంపాదన, ఆరోగ్యము అన్నిటిలో కూడా తృప్తితోటి దాంతో ఆనందంగా ఉండాలి అని. ఇక హిఫాజత్ అంటే రక్షణ, రాబోయే ఆపదలు లేదా చెడుల నుంచి, చెడు నిర్ణయాల నుంచి రక్షణ ఇవ్వమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ఇక ఈ యొక్క దువాలోకి వెళ్ళినట్లయితే అల్లాహుమ్మా అఫ్దిని అనేటువంటి యొక్క దువా, అల్లాహుమ్మా అఫ్దీని ఫీమన్ హదైతా వా అఫ్ని ఫీమన్ అఫైత్ వతవల్లిని ఫీమన్ తవల్లైత్ వబారిక్లీ ఫీమా అతైత్ వకిని షర్రమా కబైత్ వైన్నక తగ్ది వలా యగ్దు అలైక్ వైన్నహు లా యజిల్లు మన్ వాలైత్ తబారక్త రబ్బనా వతల్లైత్. దీని యొక్క అర్థం, అల్లాహుమ్మా అఫ్దిని ఫీమన్ హదాయత్ అంటే, వల్లా నీవు ఎవరికైతే సన్మార్గం చూపించావో వారితో పాటు నాకు కూడా సన్మార్గం ప్రసాదించు. ఇక్కడ ఆమీన్ అని చెప్తాం. ఇక వఫిని